అప్తనీస్ ట్రైబ్ అని చెప్పేసి న్యూస్లో రావడం జరుగుతుంది. సో అప్తనీస్ ట్రైబ్ ఎక్కడ ఉన్నారు అంటే మనకి ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్లో ఉండడం జరిగింది. ఓకే, జైరో వ్యాలీ అని చెప్పేసి జీరో వ్యాలీ అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్లో ఉండడం జరిగింది. సో వీళ్ళకంటూ ఒక స్పెషాలిటీ ఉంది ఈ అప్తనీస్ ట్రైబ్. సో అందుకని చెప్పేసి తరచుగా న్యూస్లో ఉండడం జరిగింది. సో ఈ అప్తనీస్ ట్రైబ్ ఒక యూనిక్ టాటూస్ని వేసుకోవడం జరుగుతుంది ఫేస్ పైన. సో అదేవిధంగా వారి యొక్క నోసెస్కి వుడెన్ సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. బేసిక్గా 1970లో 1970లో ఈ టాటూస్ని కానీ ఈ వుడెన్ సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ ఏవైతే ఈ నోస్ పైన పెట్టుకుంటారో సో వాటికి సంబంధించి బ్యాన్ చేశారు. ఓకే, 1970లో. కాకపోతే స్టిల్ ఇది ఇంకా ఉండడం జరిగింది. సో బేసిక్గా ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ లాస్ట్ జనరేషన్ రిలేటెడ్ వాళ్ళు దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, సో వీరి గురించి చూద్దాము. ప్రధానంగా వచ్చేసి జైరో వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. సో ఫేషియల్ టాటూస్ ఏవైతే ఉన్నాయో వాటికి వీరు పెట్టింది పేరు. అదేవిధంగా వుడెన్ నోస్ ప్లగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా వాడడం వల్ల బేసిక్గా వీరికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో 1970లో దీని ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని ఈ వుడెన్ ప్లగ్స్ని పెట్టుకోవడం బేసిక్గా ఆపివేయడం జరిగింది. కానీ స్టిల్ ఏంటంటే లేటర్ జనరేషన్స్ అంటే బేసిక్గా ఓల్డర్ జనరేషన్స్ వాళ్ళు ఇంకా కొంతమంది మాత్రం దీన్ని వాడుతూ ఉన్నారు, ఎస్పెషల్గా ఉమెన్స్. ఓకే, సో అప్తనీ ఆర్ ఇండిజినస్ ట్రైబల్ గ్రూప్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ నోన్ ఫర్ డిస్టింక్ట్ కల్చరల్ ఐడెంటిటీ, ఎకలాజికల్ నాలెడ్జ్, ఇవన్నీ కామన్గా ట్రైబ్స్లలో ఉండేటివి అన్నమాట. సో ప్రైమర్లీ ఇన్హాబిటెడ్ జైరో వ్యాలీ. ఓకే, లొకేటెడ్ ఇన్ ది లోయర్ సుబాన్సిరి డిస్టిక్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. సో బేసిక్గా మరి ఈ ఫేషియల్ టాటూస్ అదేవిధంగా ఈ వుడెన్ ప్లగ్స్ పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే ఇండిజినస్ ట్రైబ్స్ అంటే నైబర్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా నైబరింగ్ ట్రైబ్స్ నుంచి బేసిక్గా కాపాడుకోవడం కోసం అని చెప్పేసి ఆ ప్రాక్టీస్ని చేయడం జరిగింది. తర్వాత రాను రాను ఎల్డర్ ఉమెన్ మాత్రమే చేసేవాళ్ళు. రాను రాను ఇది ఏంటంటే ఓవర్ ఏ టైం పీరియడ్లో ఒక ప్రాక్టీస్గా అదేవిధంగా డెకరేటివ్ లాగా అలవాటైందనమాట. సో ఐడెంటిఫికేషన్ పర్పస్లో కూడా ఈ ఫేషియల్ టాటూస్ని కానీ ఆ వుడెన్ ప్లగ్స్ని కానీ వాడడం జరిగింది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో ఏజ్ ఆఫ్ టాటూయింగ్ వచ్చేసి 10 years ఓల్డ్ అయినటువంటి ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వుడెన్ ప్లగ్స్ కానీ అదేవిధంగా ఫేషియల్ టాటూస్ వేయడం స్టార్ట్ అవ్వడం జరిగింది. సో కాకపోతే దాన్ని 1970లో బ్యాన్ చేశారు. లాస్ట్ జనరేషన్స్ వాళ్ళు మాత్రం దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు ఫర్ ది ప్రొటెక్టింగ్ ది ఉమెన్ ఫ్రమ్ నైబర్ ట్రైబ్స్ అన్నమాట.